దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 18th జూన్ 2026 మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. 2 Corinthians chapter 5 and verse 19. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించాను, మీకు అప్పగించాను. ఏంటి మీకు అప్పగించారండి? దేవుడు సమాధాన వాక్యము. ఏ సమాధాన లోకమును ఏ విధంగా ఆయన వైపు సమాధానపరుచుకున్నాడో ఆ సమాధాన వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా శక్తితో కూడిన మాట. దేవుడు మనకు సంఘానికి ఇచ్చింది ఏంటి? మీరే సంఘము. సంఘం అంటే క్లీషియా, పిలువబడిన వారు. మనము సంఘమై ఉన్నాం. సంఘానికి దేవుడు ఇచ్చింది, మీకు నాకు ఇచ్చింది ఏంటి తెలుసండి? సమాధాన వాక్యం ఇచ్చాడు. అంటే ఇప్పుడు సమాధాన వాక్యము పరలోకంలో ఉన్నదా? తండ్రి దగ్గర ఉన్నదా? ఎవరి దగ్గర ఉన్నది? సంఘములో ఉన్నది. మీ దగ్గర ఉన్నది, నా దగ్గర ఉన్నది. ఈ భూమి మీద సమాధానము, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలు మీ దగ్గర ఉన్నది. ఆ సామర్థ్యము, శక్తి మీ దగ్గర ఉన్నది. ఆ అథారిటీ మీ దగ్గర ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. That God was in Christ reconciling the world unto himself, not imputing their trespass unto them, and hath committed unto us the word of reconciliation. He has given unto us the word of reconciliation. So who can reconciliate? Only you and me, only the church of Jesus Christ. ఎవరు కూడా ప్రియ దేవుని బిడ్డలారా సమాధాన పరచలేరు. Nobody can do this reconciliation, only the body of Christ. క్రీస్తు శరీరం మాత్రమే, మీరు నేను మాత్రమే ఈ సమాధానమును పలకగలము భూమి మీద, పలకగలం భూమి మీద. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క పవర్, ఆ యొక్క ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. మనం ఏం చేస్తున్నాము? సమాధానాన్ని పలుకుతున్నామా? సమాధానాన్ని పలుకుతున్నామా? లూకా సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు, మీరు ఏ ఇంటికి వెళ్ళను మొదట సమాధాన ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని పలకమన్నాడు. మొదట ఏం పలకాలండి? సమాధానము కలుగునుగాక అని పలకాలి. ఉదయం లేచిన వెంటనే నీవు నేను పలకాల్సిందే సమాధానం కలుగు. పడుకుంటున్నప్పుడు ప్రభా సమాధానం కలుగునుగాక. బికాస్ ఆ సమాధాన వాక్కు దేవుడు మీకు నాకు ఇచ్చాడు, మనకిచ్చాడు, సంఘానికి ఇచ్చాడు. And what is the church doing with this word, with this authority? ప్రియ దేవుని బిడ్డలారా, రాజకీయ నాయకులు, దేశ ప్రధానులు తీసుకురాలేరండి. వారు ఎన్ని సమ్మిట్లో కూర్చున్నా, ఎన్ని పెద్ద పెద్ద గ్రూప్స్లో వారు కూర్చున్నాను, సమాధానపరచు వాక్యము కేవలము సంఘము దగ్గరే ఉన్నది. మీ దగ్గర, నా దగ్గర ఉన్నది. ఏం చేస్తున్నాం మనం దీంతో? బైబిల్లో రాయబడిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ద 7th బియాటిట్యూడ్లో రాయబడింది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడతారు. సమాధానపరచువారు. సో దేవుని పిల్లలను మనం పిలబడుతున్నాము కదా, అంటే మనం ఏం చేస్తూ ఉండాలండి? సమాధానపరచాలి. ఇంటిలో సమాధానం, సంఘంలో సమాధానము, మీ పొరుగువారితో సమాధానము, సమాజంలో సమాధానం, మీ పనిలో సమాధానము, మీ బిజినెస్లో సమాధానం. దేర్ హ్యాస్ టు బి పీస్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. నీ వ్యక్తిత్వంలో సమాధానం. చాలా మంది వారిలో వారే తర్కించుకుంటారు, వారిలో వారే అసమాధానంలో ఉంటారు. పీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ అవర్ లైఫ్స్. పరలోక రాజ్యం ఏమై ఉన్నదండి? పరలోక రాజ్యము ఏమై ఉన్నది? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ రైచియస్నెస్ అండ్ పీస్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సమాధాన వాక్కు మనకిచ్చి రక్షణ పొందుకున్న నీవు, ఆయన రక్షణ అనుభవముతో నీవు నూతన సృష్టిగా దేవునిచ్చు సమాధానము, ఈ యొక్క సమాధాన వార్తను నీవు పొందుకున్నావా?
నీ నోటితో నువ్వు పలికితే అది జరుగుతుంది. నువ్వు భూమి మీద ఏమి బంధిస్తావో బంధింపబడతాది. భూమి మీద నువ్వేమి విప్పుతావో అది విప్పింపబడతాది. हिंदी में पढ़ेंगे दूसरा कोरिन्थियों का पत्र, उसमें 5 अध्याय और 19 वचन पढ़ रहे हैं। अर्थात परमेश्वर ने मसीहा में होकर अपने साथ संसार का मेल मिलाप कर लिया और उनके अपराधों का दोष उन पर नहीं लगाया, और उसने मेल मिलाप का वचन हमें सौंप दिया है। देखो, हमें सौंप दिया है। मेल मिलाप का वचन हमको दे दिया है, उनके पास नहीं है अभी. జాగ్రత్తగా వినాలండి. హిందీలో క్లియర్గా రాయబడ్డది. ఆయన మనకి ఇచ్చేశాడు అంటే ఆయన దగ్గర లేదు, మన దగ్గర ఉన్నది. అర్థమవుతుందండి. సమాధానపరచు వాక్యము ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉన్నది. ఇట్ ఇస్ విత్ us, నాట్ విత్ ఎనీబడి. పరలోకంలో లేదు, సంఘము మీద ఉన్నది. మీ దగ్గర, నా దగ్గర ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు. ఈ యొక్క సమయంలో రక్షకుడా నాయన తండ్రి, మీ కృప కొరకు నేను అడుగుతున్నాను ప్రభా. ఈ రోజు నాయన సమాధాన వాక్కును నీవు మాకు ఇచ్చేసావు తండ్రి నాయన. Lord, you have given us, my Father, నాయన దేవా, you trusted and gave us, my Father. నీవు మమ్మల్ని నమ్మి మమ్మల్కి ఇచ్చావు నాయన తండ్రి. సమాధాన వాక్కు కలిగిన మేము ఇంటిలో సమాధానము, సంఘంలో సమాధానము, సమాజంలో సమాధానమును మేము ప్రకటించుటకు నీ కృప, జ్ఞాన, వివేకం మాకు దయచేయమని అడుగుచు మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా. ఈ సమయంలో రక్షకుడు అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా రక్షకుడా నాయన తండ్రి, బిజినెస్ చేసిన వారు బిజినెస్ దీవించి నీ కృప దయచేసే నాయన తండ్రి. జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు వెతుకుతున్న వారు మంచి జాబ్స్తో నీ బిడ్డలు మీరు తృప్తిపరచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలు చదువులో సమాధానములు దయచేసినందుకు స్తోత్రం నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవ పరిచర్య చేసిన ప్రతి ఒక్కరు పరిచర్య దీవించని సమాధాన సంబంధమైన పరిచర్యే చేటుకు కృప దయచేయమని అడుగుచు మీ నామాన్ని భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన భారతదేశంలో మీ సమాధానాన్ని ప్రకటిస్తున్నాము నాయన తండ్రి. ఈరోజు నాయన తండ్రి దేవా, ఈ మార్నింగ్ డివోషన్లో మేము అందరము ఏకాత్మ, ఏక మనసుతో భారతదేశంలో సమాధానాన్ని ప్రకటిస్తున్నాము తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. రక్షణ సమాధానానికి స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, ఇస్లామిక శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.